ఇక మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వర్ణించడానికి కూడా వీలు కానటువంటి ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారని కానీ, ఇలాంటి వాళ్ళతో మనం పోరాడవలసి వస్తుందని కానీ, ప్రజాస్వామ్యంలో ఎలాంటి వ్యక్తులు కూడా వస్తారని మనం ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడే మీరు చూశారు కొన్ని సంఘటనలు. 5 ఏళ్ళు ఎన్ని కష్టాలంటే ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాయి. పార్టీ ఆఫీసులో కూర్చొని రాత్రి మొగుళ్ళు కష్టపడ్డాం. వేధింపులు, కేసులు, దాడులు, అరెస్టులు, హత్యా రాజకీయాలు ఒకటి కాదు. కూర్చుంటే కేసు, లేస్తే కేసు, ఇవన్నీ పెట్టి ఊరు తిప్పడం ఒకరిని కాదు, నాయకులు అందరినీ కూడా వేధించే పరిస్థితికి వచ్చారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వెనక్కి తగ్గలేదు. ఒక్కరు కూడా జెండా కిందన పడేసే పరిస్థితి లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మొన్న ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల విజయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ త్యాగం కూడా. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆర్థిక మూలాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకు 2 ప్రధానమైన బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క రాజకీయంగా నష్టపోయినా లేకుంటే రాజకీయంగా త్యాగాలు చేసిన వ్యక్తుల్ని కాపాడుకోవడం ఒక బాధ్యత. అదే సమయంలో మనల్ని నమ్మిన ప్రజానీకానికి మెరుగైన జీవన ప్రమాణాలు కానీ మెరుగైన సేవలు అందించడం రెండో బాధ్యత. ఈ 2 కూడా మన మీద ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కనిపిస్తుంది సీఎం గారు అందుబాటులో లేరు, లేకుంటే పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేరని. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను 95 CBN తప్ప 2014 CBN కాదని మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పాను. 2095 CBN అంటే పార్టీని, గవర్నమెంట్ని సమర్థవంతంగా నడిపించాం, ఎక్కడికక్కడ పరిగెత్తిచ్చాం. అప్పుడు నాయకులు కార్యకర్తల్లో కూడా మనోధైర్యం ఇవ్వడమే కాకుండా కార్యకర్తలు నాయకులు ఒక విలువలతో కూడిన రాజకీయం చేశాం. అదే సమయంలో గవర్నమెంట్ కూడా ఆఫీసర్స్కి ఒక డైరెక్షన్ ఇస్తే చేయకపోతే యాక్షన్లు తీసుకున్నాం. కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ ప్రపంచం కూడా చాలా, అది కూడా నేను అప్పుడప్పుడు మోటివేట్ చేయాలి, చెప్పాలి. ప్రపంచంలో కూడా భారతదేశం కూడా చాలా ఫాస్ట్గా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆలోచన విధానాలు మారాయి, యాస్పిరేషన్స్ అందరికీ మారిపోయినాయి. అందరికీ యాస్పిరేషన్స్ మారినప్పుడు ట్రాన్స్పరెంట్గా చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. డెఫినెట్గా రాజకీయ గవర్నెన్స్ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే రాజకీయ ముసుగులో తప్పులు చేసి మళ్ళా తప్పులు చేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. దాంట్లో సెకండ్ థాట్ లేదు. అదే సమయంలో నేను కూడా నా కక్ష తీర్చుకుంటానంటే మాత్రం కుదరదు. మీ సొంత అకౌంట్ ఇక్కడ వేసి పార్టీ అకౌంట్లో వేస్తే మాత్రం లేనిపోని సమస్యలు వస్తాయి. ఎందుకంటే నమ్మకాన్ని కల్పించడం అనేది, విశ్వసనీయతను కల్పించడం చాలా సమయం పడుతుంది. విశ్వసనీయతను పోగొట్టుకోవడం ఒక 2 నిమిషాలు. నాతో సమానంగా మీడియా కూడా ఛార్జ్ అయిపోయినారు. వాళ్ళు కూడా అందరితో సమానంగా వాళ్ళు కూడా ఛార్జ్ అయిపోయారు. ఏదైనా ఒక పని కాకపోతే ఇమీడియట్గా ఎందుకు కాలేదంటారు. తప్పులేదు, కానీ అన్ని సమస్యల్ని ఇమీడియట్గా చేసేయగలుగుతామంటే కూడా మనం తప్పులు చేయకుండా కరెక్ట్గా సాక్ష్యాలు పెట్టుకొని ఒక్కసారిగానే యాక్షన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉండాలి. కొంతమంది కార్యకర్తలు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీరు యాక్షన్ తీసుకోమంటారు. మీకు జ్ఞాపకం లేదా అంటారు. నాకు కూడా జ్ఞాపకం ఉంది, మీరు చెప్పాలి కదా. పేర్లు చెప్పరు, దీనిపైన యాక్షన్ తీసుకోమంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఆ విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నేను చాలా ఒక పక్కన ప్రభుత్వంలో ఈ 4 నెలల్లో చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశాం. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నా లైఫ్లో చూస్తున్నా, ఇంత కష్టం ఎప్పుడు నాకు రాల. అంత మునుపు అటు ఇటు షేక్ చేసి వదిలిపెట్టారు, కానీ ఇప్పుడు విధ్వంసం చేసి వదిలిపెట్టారు.
విధ్వంసం నుంచి మళ్ళా రిపేర్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటివన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు నిన్న కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. చూస్తే 85 లక్షల లెగసీ చెత్త ఉంది. 85 లక్షల మెట్రిక్ టన్నులు మున్సిపాలిటీలో చెత్త చేరకపోయింది. దీన్ని ఎత్తాలా ఎన్ని రోజులు పడుతుందంటే 2 ఏళ్ళు. అంటే నారాయణ గారు 2 ఏళ్ళు ఎక్కడిది 2 ఏళ్ళు ఎవరు కోపుకుంది, వాడు 5 ఏళ్ళు చేశాడు సార్, మీరు 2 ఏళ్ళు అవుతుందంటే కాదని రేపు అక్టోబర్ 2కి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 2కి ఎక్కడ కూడా ఒక్క చెత్త లేకుండా చేసే బాధ్యత డిపార్ట్మెంట్కి అప్పచెప్పాను. 10,50,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. దానికి వడ్డీ కట్టకపోతే నిన్న వచ్చారు 1,500 కోట్ల రూపాయలు ఈఎస్ఎల్ అంటే ఎనర్జీ సేవింగ్ కోసం లైట్లు పెడితే దానికి డబ్బులు పెట్టకుండా అది వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ ల్యాబ్స్ అయితే వడ్డీతో సహా 1,500-1,600 కోట్లు అయింది. వాళ్ళకు డబ్బులు కట్టకపోతే వాళ్ళతో ప్రాబ్లం, క్రెడిబిలిటీ పోతుంది. బ్యాంకులకు డబ్బులు కట్టకపోతే వాళ్ళు కూడా జప్తీ చేయడము, లేకుంటే విశ్వసనీయత పోతే వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని ఉపయోగించుకొని డైవర్ట్ చేసేసారు. వాళ్ళకు అకౌంట్స్ ఇవ్వకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేరు. ఒక విష వలయంలో ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా సింపుల్గా కనపడొస్తాయి, కానీ సమస్యలు ఇవన్నీ పరిష్కారం చేయాలంటే చాలా సమస్యలు పడతాయి. ఇంకొక పక్క వ్యవస్థ కూడా కొన్ని ఇక్కడ భ్రష్టు పట్టింది. భ్రష్టు పట్టిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే దానికి కూడా సమయం పడుతుంది. అన్నీ కూడా ట్రాక్ ఎక్కించాం. ఇప్పుడు మీరు చూస్తే ఎవ్వరూ తీసుకోలేని నిర్ణయాలు మనం తీసుకోగలిగాం. మద్యం మొన్నటి వరకు ఏంటి నాసిరకం, ఓన్ బ్రాండ్స్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లాస్ట్ షాప్ వరకు వీళ్ళ మనుషులను పెట్టుకొని నాసిరకం మద్యం ఇచ్చేసి మనుషుల ప్రాణాలతో ఆడుకున్నారు, జీవితాలతో ఆడుకున్నారు, ఆర్థికంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ పాలసీ తీసుకొస్తే నిన్న మొన్న అమలు చేశాం. ఇసుక మామూలుగా మన ఊర్లో దొరికే ఇసుక అందుబాటులో లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రెండు కూడా నేను మొన్న చూస్తే వర్షాకాలం ఇసుక లేదు, స్టాక్ నదిలో ఇసుకుంది, బయట లేదు. కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. మనం వచ్చినాక ఒక ఆశ వచ్చింది, మేము కూడా బిల్డింగ్లు కట్టుకుంటామని. దాని మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతూ ఉంది, కానీ ఇసు దొరికే పరిస్థితి లేదు. చాలా అవస్థలు పడ్డాం. దాంట్లో పాలసీలు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే అన్నీ మార్చాం. నో జిఎస్టీ, నో సేంద్రేజ్. ఏ ఊర్లో ఇసుకుంటే ఎవడైనా సరే స్వేచ్ఛగా పోయి తీసుకుపోయే బాధ్యత నేను ఇచ్చాను. ట్రాక్టర్లో కానీ ఎడ్ల బండిలో కానీ ఏదైనా తీసుకోమని చెప్పాం. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు చాలా వరకు నార్మల్సీకి వచ్చింది. నేను కార్యకర్తలకి, నాయకులకి, అదే మరికి ఎవరైనా స్వార్థపరులు ఉంటే వేరే వాళ్ళు కూడా మన దాంట్లో వచ్చి ఇంటర్ఫీర్ అవుతున్నారు. మొన్న నేను చూశాను. ఒక చిన్న సేంద్రేజ్ పెడితే 85 రూపాయలు సేంద్రేజ్ కట్టాలి. దానికి 15% మళ్ళీ జిఎస్టీ కట్టాలంటే 97 రూపాయలు దగ్గర కట్టాలి. 97 రూపాయలు కట్టాలి. చూస్తే ఈ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి 30 రూపాయలకు మేము ఇసుకిస్తామంటారు. సో రైట్, ఇక ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.